brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఢిల్లీ నెక్స్ట్ సీఎం ఎవరు? బీజేపీ విజయం సాధించి వారం రోజులైపోతున్నా ఇప్పటికీ సీఎం పై క్లారిటీ రాలేదు. దానికి కారణం ప్రధాని మోదీ విదేశాలలో ఉండడమే. ఫ్రాన్స్, అమెరికా పర్యటనలు ముగించుకుని భారత్ వచ్చారు మోదీ. దీంతో ఢిల్లీ బీజేపీ ఎల్పీ నేతను ఎన్నుకోవడం వేగంగా జరిగే అవకాశాలున్నాయి. ఈ నెల 19 లేక 20వ తేదీల్లో ఢిల్లీ సీఎం పదవీ స్వీకార కార్యక్రమం ఉండే అవకాశాలున్నాయి. ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మ, ఆశిష్ శోధ్, విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్, శిఖా రాయ్, రేఖా గుప్తా ఉన్నట్టు తెలుస్తోంది. మరి మోదీ, షా, నడ్డా కలిసి ఎవరిని డిసైడ్ చేస్తారన్న ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. సో ఆ క్లారిటీ తీసుకునేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి మహాత్మా ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా మహాత్మా, సో ఏమిటి ప్రాబబిలిటీ, ఎవరికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎప్పుడు డిసైడ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ప్రైమ్ మినిస్టర్ వచ్చారు కదా. ప్రధానమంత్రి రాత్రే ఢిల్లీ చేరుకున్నారు. ఇక కసరత్తు ఇప్పటికే ఒక ప్రీ కసరత్ అన్నది బీజేపీ అగ్రనాయకత్వంలో అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్ ఈ ముగ్గురు నేతలు ఢిల్లీ యూనిట్లో ఉన్న కోర్ కమిటీ నేతలతోటి ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. అలాగే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 48 మంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో కూడా సమావేశాన్ని నిర్వహించి వారితోటి వారి ఒపీనియన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రధాని కూడా వచ్చారు కాబట్టి బీజేపీలో కొత్త ముఖ్యమంత్రిని నిర్ణయించాలన్నా, ఏవైనా విధానపరమైన కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా పార్లమెంటరీ బోర్డు సమావేశం అవుతుంది. ఇప్పుడు ఆయన కూడా వచ్చారు కాబట్టి ఇవాళ రేపట్లో ఎప్పుడో ఒకసారి ఆ పార్లమెంటరీ బోర్డు సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆ వెంటనే కొత్త ముఖ్యమంత్రిని ప్రకటిస్తారు. దాన్ని ఒక సూత్రప్రాయంగా బీజేపీ శాసనసభాపక్షం సమావేశమయ్యి వారు తమ నేతను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ ఎన్నుకున్న తర్వాత ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తారు. ఈ నెల 19, 20 తేదీల్లో ఏదో ఒక రోజు ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన కార్యక్రమాన్ని చేపట్టవచ్చని చెప్పి తెలుస్తుంది. ఇందుకు రామ్లీలా మైదాన్ని వేదికగా చేసుకున్నారు. ఇకపోతే ప్రాబబుల్స్ అన్నప్పుడు చాలా రకాల ఈక్వేషన్స్ని చూస్తున్నారు. కొంతమంది కొన్ని రకాల కథనాల ప్రకారం ఈసారి ఢిల్లీలో మహిళా సీఎం ఉండొచ్చు. ఎందుకంటే బీజేపీ పాలిత ఏ రాష్ట్రంలో కూడా మహిళా ముఖ్యమంత్రి లేరు. రాజస్థాన్లో ఉండాల్సింది వసుంధరా రాజే, కానీ ఆమెను కాదని అక్కడ భజన్ లాల్ శర్మను ముఖ్యమంత్రిగా చేశారు. కాబట్టి ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చిన ఒక్క సీఎం కూడా మహిళా సీఎం లేకపోవడం అన్న ఒక విమర్శను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మహిళను పరిగణలోకి తీసుకోవచ్చు అన్న కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలో రేఖా గుప్తా పేరు వినిపిస్తుంది. ఇంకా శిఖా రాయ్, ఈ ఇద్దరు ప్రధానంగా ఫ్రంట్ రన్నర్స్గా మహిళా అభ్యర్థుల్లో వారిద్దరూ కనిపిస్తున్నారు. అయితే బీజేపీ అధిష్టానం ఒక విషయాన్ని స్పష్టం చేసింది. కొత్త ముఖ్యమంత్రి ఈ ఎన్నికైన 48 మంది ఎమ్మెల్యేల నుంచే ఒకరు అవుతారు తప్ప ఆల్రెడీ ఎంపీలుగా ఉన్నవారో ఇతరులను తీసుకుని వచ్చి ముఖ్యమంత్రిని చేసి మళ్ళీ తర్వాత వాళ్ళను ఎమ్మెల్యేగా గెలిపించే ప్రయత్నం ఇట్లాంటిది ఏది ఉండదు అంటూ బీజేపీ స్పష్టం చేసింది. కాబట్టి ఆ ఉన్న 48 మందిలో 4 మహిళా ఎమ్మెల్యేల్లో ఈ ఇద్దరు ఫ్రంట్ రన్నర్లుగా కనిపిస్తున్నారు. ఒకవేళ మహిళా ఈక్వేషన్ కాకపోతే కనుక పంజాబీ, ఎందుకంటే ఢిల్లీకి పంజాబ్కి చాలా కనెక్షన్ ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అయినా సరే ముందు ఢిల్లీని గెలిచి తర్వాత పంజాబ్ను గెలుచుకునే విషయం మనకు తెలిసిందే. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆశిష్ సూద్కి విజయ అవకాశాలు, అంటే ఆయన పేరుని ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆయన పంజాబీ, విద్యార్థి దశ నుంచే ఆయన ఈ రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చారు. ఏబీవీపీ స్థాయి నుంచి కూడా బీజేపీతో అనుబంధం కలిగి ఉన్న నేత. వీళ్ళెవరూ కాదు అనుకుంటే జాట్ ఈక్వేషన్ని పరిగణలోకి తీసుకుంటే కనుక పర్వేష్ వర్మ, ఎక్కడైతే కేజ్రీవాల్ని మట్టి కరిపించి ఓడించారో ఆ స్థానం నుంచి ఆయన గెలిపించిన నేతగా పర్వేష్ వర్మ ఉన్నారు. గతంలో ఎంపీగా 2 పర్యాయాలు, ఎమ్మెల్యేగా ఒకసారి పనిచేసిన అనుభవం కూడా ఉంది. కాబట్టి పర్వేష్ వర్మ పేరు కూడా వినిపిస్తుంది. ఇలాగా ప్రాబబుల్స్ అయితే ఉన్నారు. మొత్తంగా 15 మంది నుంచి 9 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. వారిలో ఒకరిని ఎంపిక చేయవచ్చు అన్నది బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఆల్ రైట్ మహాత్మా, సో అనేక ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈక్వేషన్స్లో ఎవరు ఫైనల్ అవుతారనేది ఇవాళ రేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది.